పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన అవుట్ అండ్ అవుట్ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో పవన్ ఎలాంటి ట్రెండ్ సెట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో రొమాంటిక్ సినిమాలో నయా ట్రెండ్ క్రియేట్ చేశాడు పవన్. ఇక ఈ సినిమాను దర్శకుడు కమ్ యాక్టర్ ఎస్జే సూర్య తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను వారి హృదయాలకు హత్తుకున్నారు. పవన్ కళ్యాణ్కు ఎన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చినా ఖుషి సినిమా క్రేజ్ వల్ల దాదాపు 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగాడని చెప్పుకోవటంలో సందేహం లేదు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఖుషి మూవీ. ఈ సినిమా తీసిన దర్శకుడు ఎస్జే సూర్య గురించి మీకు తెలుసా? జూనియర్ ఆర్టిస్ట్ నుంచి నేడు గొప్ప విలన్గా, హీరోగా, దర్శకుడిగా విభిన్న పాత్రలు చేస్తూ తనకంటూ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈయన జీవితం గురించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. సినిమాలకు ఆయన ఎందుకు వచ్చారు, హీరో అవ్వాలనుకున్న ఎస్జే సూర్య డైరెక్టర్గా ఎలా మారారు, ఆయన చుట్టూ ఉన్న అనేక రూమర్స్, లవ్ లైఫ్, పెళ్లి అనే అనేక అంశాలను ఈ వీడియోలో మనం చూద్దాం. ఎస్జే సూర్య పూర్తి పేరు జస్టిస్ సెల్వరాజ్ సమనస్సు పాండ్యన్. జూలై 20, 1968న తమిళనాడులోని తిరునల్వేలిలోని వాసుదేవన్లూరులో సమనసు పాండ్యన్ తల్లి ఆనందం దంపతులకు జన్మించాడు. అతనికి ఒక అక్క సెల్వి, ఒక అన్నయ్య విక్టర్ ఉన్నారు. చిన్నతనం నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండేది. ఈ ఇంట్రెస్ట్తో తల్లిదండ్రులకు తెలియకుండా సినిమా అవకాశాల కోసం తిరిగేవాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు డిగ్రీ పూర్తి చేయకుండా ఇలాంటి సినిమాల జోలికి పోకూడదని షరతు పెట్టడంతో వారి కోసం డిగ్రీ పూర్తి చేసి తండ్రి కోరికను తీర్చి తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బయలుదేరాడు. కేవలం తండ్రి కోసం డిగ్రీ చదివాడు అనుకోవద్దు. లయోలా కాలేజీలో పిఎస్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్సెస్లో చేరి సబ్జెక్టు పైన గ్రిప్ సాధించి మంచి ర్యాంకుతో పాస్ అయ్యాడట ఎస్జే సూర్య. నిజానికి సూర్య కుటుంబంలో అందరూ చాలా బాగా చదువుకుని లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా స్థిరపడ్డారు. కానీ చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తితో సినీ రంగానికి వచ్చిన సూర్య శివాజీ గణేశన్ను కలిసి తన గురించి చెబితే నటుడిగా అవకాశం ఇస్తారనుకొని పల్లెటూరు నుంచి చెన్నైకి వచ్చాడట. కానీ ఇక్కడికొచ్చాకే సినిమాల్లో అవకాశం ఎంత కష్టమో అర్థం కావటంతో జూనియర్ ఆర్టిస్టుగా అవకాశాలను అందిపుచ్చుకునేవాడు. అయినప్పటికీ నెలలో 4 రోజులకు మించి పని ఉండకపోవటంతో హోటల్లో సర్వర్గా పనిచేసుకుంటూ సినిమాల్లోనూ ప్రయత్నాలు చేసేవారు. మొదట జూనియర్ ఆర్టిస్టుగా కిళక్కు చిమిలై నెత్తి ఆడి సినిమాల్లో నటించాడు. చాలా మట్టుకు ఒక డైలాగ్ ఉన్న పాత్ర అయినా చేయటానికి తగతగలాడేవాడు. ఒకవేళ డైలాగ్ లేకపోతే ఏదైనా ప్రాపర్టీ పట్టుకొని కెమెరా ముందు నుంచి వెళ్లే సీన్ అయినా చేసేవాడు. అలాగైనా తనను జనాలు చూస్తారు అని అనుకునేవాడు. అప్పటి టాప్ డైరెక్టర్స్ అయిన మహేంద్ర, బాలు, బాల్చందర్, భాగ్యరాజ్ వంటి వారి సినిమాల్లో క్రమం తప్పకుండా జూనియర్ ఆర్టిస్టుగా వెళ్లి చేరిపోయేవాడు. ఇలా అనేక సినిమాల్లో చేసిన సూర్యకు తగిన గుర్తింపు రాలేదు. ఎంతగానో కష్టపడుతున్న సూర్యను ఓ ముసలి వ్యక్తి చూసి హీరో అవ్వాలంటే ఎన్నేళ్లు జూనియర్ ఆర్టిస్టుగా నటించినా నాలాగా ముసలాడివి అవుతావు తప్ప హీరో కాలేవు, ఇకనైనా మేలుకో అని చెప్పగానే ఆలోచించిన సూర్య డైరెక్టర్గా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుండేవాడు. ఇలా ఉల్లాసం సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో అజిత్కి ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎస్జే సూర్యతో పరిచయం ఏర్పడింది. సూర్య వర్క్ నచ్చి ఎప్పుడు సినిమా తీస్తావంటూ అజిత్ మాట కలిపాడు. ఇంకా ఏమీ అనుకోలేదు సార్ అంటూ ఎస్జే సూర్య సమాధానం చెప్పాడు. కానీ అజిత్ అంతటితో ఆగకుండా మంచి కథ సిద్ధం చేసుకో, నేనే నీ మొదటి సినిమా హీరో అంటూ కమిట్ అయ్యాడు. దీంతో షాక్ తిన్న ఎస్జే సూర్య మొదట నమ్మలేదు. కానీ ఆ తర్వాత అజిత్ ఇచ్చిన పాయింట్స్తో వాలి అనే కథ సిద్ధం చేశాడు. కథ విన్న అజిత్ ఎస్జే సూర్య దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్నానంటూ అఫీషియల్గా ప్రకటించాడు. దీంతో అజిత్ స్నేహితులు అందరూ నవ్వారట. అంతేకాదు, నీకు ఈ బికారి ఎక్కడ దొరికాడు అంటూ ముఖం మీదే అడిగేశారని కూడా సమాచారం. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా అజిత్ సూర్యను దగ్గరకు తీసుకొని ఎవరు ఏమనుకున్నా కూడా నా సినిమాకు సూర్య మాత్రమే దర్శకుడు, మేము వాలి అనే సినిమా చేయబోతున్నామంటూ గట్టిగా చెప్పారట అజిత్. అయితే వాలి చిత్రం విడుదలైంది, ఘన విజయం సాధించింది. ఇక వాలి సినిమా ఎంతమంది సూర్యతో వద్దని చెప్పినా కూడా అజిత్ మాట ఇచ్చిన ప్రకారమే చేశాడు. ఈ గౌరవంతో వాలి సినిమా రైట్స్ నాగార్జున, షారుఖ్ ఖాన్ అడిగినా కూడా ఇవ్వలేదట ఎస్జే సూర్య. ఇప్పటికీ ఆ సినిమా అజిత్తో తప్ప మరెవరితో రీమేక్ చేయడం కుదరదని, తన దగ్గర కథ, రైట్స్ అలాగే ఉన్నాయని సూర్య చెబుతుంటాడు. అంతేకాదు,
నిర్మాత తనకు తెలియకుండా బోనీ కపూర్కు సినిమా రీమేక్ రైట్స్ అమ్మితే తానే హీరోగా హిందీలో వాలీ కథను రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించి బోనీకి సినిమా తీసే అవకాశం లేకుండా చేశాడు ఎస్జే సూర్య. అయితే ఈ సినిమాను అనేక ఇబ్బందుల మధ్య చేశామని, అది బ్లాక్ బస్టర్ కావటంతో తన జీవితం మలుపు తిరిగిందని, ఈరోజు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అది అజిత్ పెట్టిన భిక్షే అని సూర్య ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఇదిలా ఉండగా వాలీ మూవీ హిట్ మూడ్లో ఉన్న ఎస్జే సూర్యకు విజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో ఖుషీ సినిమా కథను చెప్పారట సూర్య. అయితే ఈ కథ సూర్యకు నచ్చలేదట. అయినప్పటికీ సూర్య తీసిన ఫస్ట్ మూవీ హిట్ కొట్టడంతో ఈ మూవీకి విజయ్ ఓకే చెప్పారట. ఈ సినిమాకు ఎం రత్నం నిర్మించారు. అయితే విజయ్ అంచనాలను తారుమారు చేసి ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. దీంతో 2001లో ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్తో తీసిన సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో సౌత్లో మంచి క్రేజ్ వచ్చింది. దీంతో సినీ ప్రముఖులు అంతా ఎస్జే సూర్య స్టార్ డైరెక్టర్ అనే అంచనాలకు వచ్చారు. ఈ సక్సెస్ జోష్లో ఉన్న ఎస్జే సూర్య నాని అనే సినిమాను తెలుగులో తీద్దామని నిర్ణయించుకున్నారు. తెలుగులో మహేష్ని, తమిళ్లో అజిత్ని అనుకున్నాడు. అయితే తర్వాత తమిళ్లో అజిత్ని తీసేసి తనే హీరోగా చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి కారణం సిమ్రాన్ అని అంటారు. ఎందుకంటే సిమ్రాన్తో అజిత్కు ఉన్న చనువు కొద్దీ ప్రతి సినిమాకు సిమ్రాన్ని సజెస్ట్ చేసేవాడు. కానీ జ్యోతికతో అజిత్కి పరిచయం పెరగడంతో సిమ్రాన్ని తీసేమని ఆ ప్లేస్లో జ్యోతికను పెట్టమనడంతో అప్పటికే తమిళ్ నాని సినిమాకు సిమ్రాన్ని పెట్టేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సిమ్రాన్ ఎస్జే సూర్యతో నువ్వే హీరోగా చెయ్యి, నీ పక్కన నేను నటిస్తాను అని చెప్పడంతో ఎస్జే సూర్య అజిత్ను పక్కన పెట్టేసి తమిళ్లో తనే హీరోగా చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ సినిమా అజిత్ చేయకపోవడంతో ఎం రత్నం వెనకడుగు వేశారు. తెలుగులో మహేష్ బాబుతో తీశారు. ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో తన వద్ద ఉన్న ఆస్తులను అమ్మి ఎస్జే సూర్య న్యూ అనే పేరుతో సినిమా తీశాడు. తమిళ్లో సూపర్ హిట్ అయింది. దీంతో తనే హీరోగా తనను ప్రజలు గుర్తిస్తున్నారని, తనే సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అన్బే ఆరుయిరే అనే సినిమాను 2005లో తనే హీరోగా తీశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తిరుమగన్ అనే సినిమాను 2007లో తీశాడు. ఈ సినిమాకి ఎం రత్నకుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు మీరా జాస్మిన్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమా కూడా ఆశించిన విధంగా ఆడలేకపోయింది. అయినప్పటికీ న్యూ మూవీ మానియా ఇంకా పనిచేయటంతో వ్యాపారి అనే సినిమాను తమన్నాను హీరోయిన్గా పెట్టి తీశాడు. అయితే ఈ సినిమా కూడా అంతగా ఆడలేదు. కానీ తమన్నా అండ్ సూర్య మధ్య రిలేషన్ బాగా పెరిగి లివిన్లో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ చనువుతోనే తనకున్న పలుకుబడితో తమన్నాకు ఛాన్సులు ఇప్పించేవారని పుకార్లు కూడా వచ్చాయి. ఈ టైంలోనే కల్లూరి అనే సినిమాకి తమన్నాను రిఫర్ చేశారు సూర్య. దీంతో అవి పుకార్లు నిజమే అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా అప్పటి తమిళ ఇండస్ట్రీలో పెద్ద హిట్ అయింది. దీంతో తమన్నా కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇదిలా ఉండగా ఎస్జే సూర్య తనతో పాటు సినిమాలో పనిచేసే ప్రతి హీరోయిన్తో డేటింగ్ చేస్తారన్న రూమర్స్ రావడంతో ఈయనను లేడీస్ మ్యాన్ అని పిలిచేవారు. ఎస్జే సూర్య రిఫరెన్స్ కారణంగా స్టార్ హీరోయిన్ అయిపోయిన తమన్నా ఫుల్ బిజీ అయిపోయింది. దీంతో తను కూడా స్టార్ హీరో అయిపోవాలని అనుకున్నాడు సూర్య. అలా భారీ బడ్జెట్తో న్యూటన్ మోన్రాన్ వీధి అనే సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ చేశాడు సూర్య. కానీ అది పెద్ద డిజాస్టర్ అవడంతో కోలుకోలేని దెబ్బతిన్నాడు ఎస్జే సూర్య. దీంతో తన హీరోగా చేస్తే సినిమాలు హిట్ కావటం లేదని మళ్లీ డైరెక్షన్ వైపు మళ్లారు. కానీ అప్పటికే లేడీస్ మ్యాన్ అని పేరు రావటంతో ఎస్జే సూర్య ఇంట్లో వారు ఆయనకు పెళ్లి చేయడానికి ఫిక్స్ అయిపోయారు. అలా 2009లో బంధువుల అమ్మాయితో పెళ్లి చేశారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ అబ్బాయి పుట్టాడు. అయితే డైరెక్టర్గా తన టాలెంట్ను ప్రూవ్ చేసుకుందామని తమిళ్లో ఎంతోమంది స్టార్ హీరోలను అప్రోచ్ అయ్యాడు సూర్య. కానీ సూర్య యాటిట్యూడ్ నచ్చక సూర్యకు అవకాశాలు ఇవ్వలేదు హీరోలు. దీంతో తెలుగు ఇండస్ట్రీ వైపు వచ్చాడు సూర్య. అలా కొమరంపులి స్టోరీతో పవన్ను అప్రోచ్ అయ్యాడు. ఆ కథ పవన్కు నచ్చటంతో సినిమా తీయటం, ప్రమోషన్లు చేయటం అయిపోయింది. 40 కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీస్తే 15 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ ర్యాండ్ సినిమాలలో ఫస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు అంటారు కూడా. అటు హీరోగా ఇటు డైరెక్టర్గా డిజాస్టర్స్ అవటంతో ఎస్జే సూర్యకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక హీరో క్యారెక్టర్స్ డైరెక్షన్కు బ్రేక్ ఇచ్చి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయటం స్టార్ట్ చేశాడు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయటం నచ్చక మళ్లీ హీరోగా చేయాలని అనుకున్నాడు. అలా ఇసే అనే మూవీ కథను సిద్ధం చేసుకుని ప్రొడ్యూసర్ల వద్దకు వెళ్ళాడు. కానీ అప్పటికే అన్ని ఫ్లాపులే ఉండటంతో సూర్యకు ఛాన్స్ ఇవ్వటానికి ప్రొడ్యూసర్స్ భయపడి ముందుకు రాలేదు. దీంతో సూర్యాని డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు. ఈ సినిమాకు హీరోయిన్గా
హిందీలో సీరియల్స్ చేసి హీరోయిన్గా ఛాన్సుల కోసం చూస్తున్న సులజ్ఞ అనే యాక్టర్ని హీరోయిన్గా పెట్టుకున్నాడు. కానీ ఆర్థికంగా కష్టాలు రావడంతో సినిమా ఒకరోజు షూటింగ్ ఉంటే మధ్యలో 10 రోజులు గ్యాప్ వచ్చేసేది. సినిమా సాగుతూ ఉన్న టైంలోనే సులజ్ఞతో క్లోజ్ అయ్యాడు సూర్య. పెళ్ళై కొడుకు ఉన్నా సరే సూర్య మాత్రం సులజ్ఞతో ఒకే ఇంట్లో ఉంటూ లివిన్లో ఉండటం స్టార్ట్ చేశాడు. దీంతో ఈ ఇద్దరి మ్యాటరే మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీంతో ప్రతి న్యూస్ ఛానల్లో, స్థానిక మీడియా ఛానల్స్లో కూడా సులజ్ఞ సూర్యల ప్రేమాయణాన్ని కథలుగా చెప్పడం మొదలుపెట్టారు. అలా ఎస్జే సూర్యకు భార్యకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో విడాకులు తీసుకొని వెళ్లిపోయింది భార్య. కానీ అప్పటికే సులజ్ఞతో పీకల్లోతు ప్రేమలో ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకుందామనుకున్నాడు సూర్య. కానీ సులజ్ఞకు అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. పైగా సూర్య ఎకనామికల్ స్టేటస్ కూడా అంత మంచిగా లేకపోవడంతో సూర్యతో పెళ్లికి సులజ్ఞ నో చెప్పేసింది. సులజ్ఞ దెబ్బతో సూర్య ఫుల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడట. అయితే తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టి సినిమా తీయటంతో ఎలాగోలా కష్టపడి ఆ సినిమానైతే రిలీజ్ చేశాడు సూర్య. అయితే అది యావరేజ్గా ఆడింది. ఈ సినిమా దెబ్బతో ఇక డైరెక్టర్గా, హీరోగా చేయకూడదని ఫిక్స్ అయిపోయాడు సూర్య. డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయిన ఎస్జే సూర్య క్యారెక్టర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేయడంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్ట్ చేసిన స్పైడర్ మూవీలో విలన్గా చేసి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత విజయ్ మెర్సల్ మూవీలో కూడా విలన్గా చేసి ఇండస్ట్రీకి కొత్త విలన్ వచ్చాడని తన నటనతో వెరైటీ విలన్ జాన్ని బయటపెట్టాడు. అయితే వరుసగా విలన్ పాత్రలే వస్తుండటంతో విలన్గా చేయటం బోర్ కొడుతుందని చాలాసార్లు చెప్పాడు సూర్య. ఇప్పుడు మోస్ట్ కాస్ట్లీ విలన్గా బిజీ అయిపోయాడు సూర్య. నాని కొత్త సినిమా కోసం ఎస్జే సూర్యను సంప్రదించగా ఆయన ఏకంగా 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు రూమర్స్ వస్తున్నాయి. సూర్య ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీలో సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈయన పాత్ర ఈ సినిమాలో హైలైట్గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీతో పాటు ధనుష్ హీరోగా రూపొందనున్న 50వ సినిమాలో కూడా ఈయన ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాలతో పాటు నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమాలో కూడా సూర్య ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ 4 మూవీలపై కూడా ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాలలో సూర్య పాత్ర కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా వరుస క్రేజీ సినిమా అవకాశాలతో ప్రస్తుతం సూర్య ఫుల్ జోష్లో తన కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఎస్జే సూర్య యాక్ట్ చేసిన మూవీస్లో మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేయండి.